హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కొంచెం సూర్యకళ వైజాగ్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియోలో మా గార్డెన్లో చూసారా వంగ మొక్కలు డబ్బాల్లో వేశాను. అవి చక్కగా ఇప్పుడు కాయలు కాసాయి. ఇవి మొక్కలు పాతినప్పుడు కూడా మీకు వీడియో చేసి పెట్టాను లాస్ట్ టైం. ఇది 3 months అవుతుంది ఈ మొక్కలు వేసి. ఇప్పుడు చక్కగా కాయలు వచ్చాయి. ఫస్ట్ టైము వంకాయలు హార్వెస్ట్ చేసుకుందాం. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. నేను పెట్టిన వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఇవి చూసారా వంగ మొక్కలు నేను ఇవన్నీ టబ్బల్లో పెట్టానన్నమాట. అంటే వాటర్ డబ్బాలు ఉంటాయి కదా, ఆ డబ్బాల్లో పెట్టాను. అవి ఇప్పుడు చూడండి చక్కగా కాయలు వచ్చాయి. ఇవి కోసుకుందాము. మంచి రౌండ్ వంకాయలు చాలా బాగా వచ్చాయన్నమాట. నేను వీటికి ఏమేమి ఇచ్చానంటే మనం పసుపులో ఎరువు ఉంటుంది కదా, ఆ ఎరువు, బియ్యం కడిగిన వాటరు, కిచెన్ వేస్ట్ ఇవంతా వేసి నేను ఈ మొక్కల్ని పెంచాను. ఇప్పుడు చూడండి మొక్కలు అయితే ఎంత హెల్తీగా వచ్చి చాలా బలంగా వచ్చాయి. మొక్కలు స్ట్రాంగ్గా వచ్చాయి అన్నమాట. ఇలా ఆర్గానిక్గా పెంచుకొని మనం తింటుంటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇలా చిన్న చిన్న డబ్బాలు ఉంటే వాటిల్లో పెట్టుకుంటే ఒక్కొక్క వంగ మొక్క చక్కగా కాయలు వస్తాయి. మనకి కర్రీకి సరిపోయేటన్నీ వస్తాయి అన్నమాట. చూసారా నాకు చక్కగా రౌండ్ వంకాయలు చాలా బాగా వచ్చాయి. అవి కాసినప్పుడు కూడా మనకు చాలా హ్యాపీగా ఉంటుంది. మనం వేసుకున్న మొక్క కాయలు ఇస్తుంటే చూడండి రౌండ్ రౌండ్గా చక్కగా ఎంత బాగా వచ్చాయి వంకాయలు. మన మార్కెట్లో దొరికిన కూరగాయలన్నీ మందులతోనే పెంచుతారు. వాటిని అమ్మినప్పుడు కూడా వాళ్ళు ఏంటంటే కూరగాయలు పాడవకోకుండా వాళ్ళు మందుల్లో ముంచి మనకు అమ్ముతుంటారు ఎక్కువ నిలవ ఉండడానికి. ఇలా మనకి ప్లేస్ లేకపోయినా ఇలా డబ్బాల్లో పెట్టుకుని చక్కగా మనం మొక్కలు పెంచుకుని ఆర్గానిక్గా ఇలా కూరగాయలు కోసుకుని తింటుంటే ఆరోగ్యానికి ఆరోగ్యం, మనకి హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ విధంగా నేను చూడండి వంకాయలు ఎలా కట్ చేస్తున్నాను. చాలా పెద్ద పెద్ద కాయలు వచ్చాయన్నమాట, రౌండ్ వంకాయలు. 4 కాయలు కోసుకున్నా చక్కగా మనకు కర్రీ అయిపోతాయి ఈ పెద్ద వంకాయలు. అవి కోస్తుంటే ఎంత హ్యాపీగా ఉంటుందన్నమాట మనం పెంచుకున్న వంకాయలు. ఈ వంగ చెట్లు అయితే మా అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ ఇచ్చాడు. అప్పుడు ఈ వంకాయలు ఫస్ట్ టైం నేను పండించానమాట. నేను ఎప్పుడు మా నర్సరీలో తీసుకొస్తుంటాను, స్టీల్ ప్లాంట్ నర్సరీలో నారు. అవి ఇప్పుడు నల్ల వంకాయలు కొంచెం చిన్నవి వస్తాయి అన్నమాట. ఈ అబ్బాయి ఇచ్చిన నారు అయితే నాకు చక్కగా మంచి టమాటాలు కూడా కొంచెం పెద్ద వచ్చాయి. వంకాయలు కూడా రౌండ్ వంకాయలు చాలా బాగున్నాయి అన్నమాట. ఈ చెట్లకి పూత చూస్తే పర్పుల్ కలర్ పూతే వచ్చింది, కాయలు చూస్తే తెల్లగా ఉన్నాయి. అంటే నల్ల వంకాయలేమో అనుకున్నాను. నల్ల వంకాయ చెట్లకే పర్పుల్ కలర్ పూత వస్తుంది అనమాట. దీనికి కూడా చక్కగా వచ్చాయి. చూడండి పెద్ద పెద్ద కాయలు 3 కాయలు 4 కాయలు కోసాను. చాలా బాగున్నాయి అన్నమాట. కాయలు అయితే మెత్తగా ఉండి చాలా ఫ్రెష్గా ఉన్నాయి కాయలు. వంగ చెట్లు అన్నిటికి చక్క పర్పుల్ కలర్ పూత వచ్చింది. నేను నల్ల వంకాయలేమో అనుకున్నాను, కానీ ఇవి తెల్ల వంకాయలు అన్నమాట. చాలా బాగా వచ్చాయి. చెట్లు కూడా ఎంత బలంగా వచ్చిందో. నేను అసలు ఏమీ ఇవ్వలేదు వీటికి. అలా బియ్యం కడిగిన వాటరు, అలా కిచెన్ వేస్ట్ కొంచెం కొంచెం అలా వేస్తూ ఉండేదాన్ని. చూడండి ఎంత పోతుందో. ఇంకా చాలా కాయలు వస్తాయి. ఫస్ట్ టైం కదా హార్వెస్ట్ చేస్తున్నానని కోసుకుని కర్రీ చేద్దామనేసి కోసానమాట. ఇప్పుడు మనం వీటిని కర్రీ చేసుకుందాం. ఎంత బాగా మెత్తగా ఉడికిపోయిందో. గుడ్లు వంకాయ కర్రీ చేశాను చక్కగా నేను. చాలా బాగుంది, టేస్ట్ కూడా చాలా బాగుంది. మన గార్డెన్లో కొన్ని పచ్చిమిరపకాయలు కూడా కోసుకుని వెళ్ళి వంకాయ ఎగ్స్ కర్రీ చేశాను. వంకాయలు అయితే అసలు ఎంత చక్కగా ఉడికిపోయాయి అనమాట, మెత్తగా అయిపోయి. మన ఆర్గానిక్గా పండినవి కదా, చక్కగా ఉడికిపోయాయి అనమాట. అదే మందేసినవి అయితే ఉడకో. చూడండి ఏదో పునాస మామిడికాయలాగా ఉన్నాయి, ఇవి భలే ఉన్నాయి, బుజ్జిబుజ్జిగా చాలా బాగున్నాయి. కోసినప్పుడు కూడా లోపల చక్కగా మెత్తగా ఉండి చాలా బాగుంది వంకాయ అయితే. ఒకటి విత్తనాలు కట్టడానికి ఉంచుదాం అనుకున్నాను, అనవసరం కోసాను మర్చిపోయి. నెక్స్ట్ టైం వచ్చిన కాయ అయితే ఇది విత్తనాలు ఉంచాలి. చూసారా ఎంత ఎంత బాగుందో కాయ అయితే. ఒక పుచ్చులు లేకుండా ఏమి చక్కగా ఉన్నాయి. ఫస్ట్ వచ్చిన కాయలు కదా, చాలా టేస్ట్గా ఉంది కర్రీ కూడా. ఊరికే సరదాగా వంకాయలు కోసాను కదా అని కర్రీ చేశాను అనమాట. వంకాయ ఎగ్స్ కర్రీ చేశాను. కర్రీ అయితే చాలా టేస్ట్గా ఉంది. పప్పులో జీలకర్ర ఆవాలు కొంచెం వేసుకుని కరివేపాకు
అవన్నీ వేసుకుని పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు అన్నీ ఫ్రై అయిన తర్వాత వంకాయ ముక్కలు వేసేసుకున్నాను. చక్కగా ఒట్టే మెత్తబడిపోయాయి అన్నమాట వంకాయ ముక్కలు అయితే. పక్కన ఎగ్స్ బాయిల్ చేశాను కదా, అవి కూడా తీసేసి ఎగ్స్ తొక్కలు వలిసేసి కొంచెం ఉడికిన తర్వాత ఉప్పు కారం పసుపు అన్నీ వేసేసి ఎగ్స్ వేసేసి దాంట్లో కొంచెం వాటర్ వేసి ఉడకబెట్టేసాను. చిన్న చింతపండు వేసాను అన్నమాట. చాలా టేస్ట్గా ఉంది కర్రీ అయితే. చాలా ఈజీగా కూడా అయిపోయింది, త్వరగా కూడా అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో ఎలా ఉంది? నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.